నియోజకవర్గాల్లో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన మీరు సింగరేణి సంస్థ నాశనం ఉన్నా కూడా మీరు చూస్తూ ఊరుకునేది తప్ప అసెంబ్లీలో చర్చ జరిపిందా నేను అడుగుతున్నా. ముమ్మాటికి చెప్తా ఉన్నాం, సింగరేణిలో బొగ్గు స్కామ్ జరగలేదు. సింగరేణిలో మీరు అధికారులు వచ్చిన కాంచి ప్రతి సంవత్సరం సాధించిన దానికంటే ఎక్కువ చూపెట్టడం ఆనవాయితీగా మారింది. అప్పుడున్న డైరెక్టర్లు, ఎండీలు మీరు చెప్పినట్టుగా, మీ నాయకులు చెప్పినట్టుగా సాధించని ఉత్పత్తిని సాధించినట్టు చెప్పి లాభాలు ప్రకటించి గొప్పలు వేరు. అది కొనసాగుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో అదే కొనసాగింది. మీరు చెప్పినట్టుగా కొంత బొగ్గు ఉత్పత్తి ఎక్కువ రావచ్చు, అది లెక్కలు చూపెట్టిండ్రు. గవర్నమెంట్ ట్యాక్సులు కట్టిండ్రు, మినరల్ ఫండ్స్కు డబ్బులు ఇచ్చిండ్రు, కార్మికులకు లాభాల్లో వాటా కూడా ఇచ్చిండ్రు. మీరు చేసే చర్యల వల్ల, మీరు చేసే విమర్శల వల్ల ఒకవేళ ఉత్పత్తి జరగలే అని చెప్పి మాకు ఇచ్చిన లాభాల్లో కోత పెడితే మీకు సంతోషమా అని మేము అడుగుతున్నాం. మీకు సంతోషమా? మీకు దమ్ముంటే, మీకు చేతనైతే స్కామ్ జరుగుతుంది అంటుంది కదా, ఆ స్కామ్ బుక్ ఎవరి కమ్మినరు చెప్పండి, నిరూపించండి. ఏ కంపెనీకి కమ్మినరు, ఏ సంస్థ కమ్మినరు, పెట్టుబడుల కమ్మినరా? మా బుక్ మొత్తం 70% గవర్నమెంట్ పవర్ సెక్టర్కి పోతుంది, కొంత ప్రైవేట్ వ్యక్తులకు పోతుంది, ఎన్టీపీసీకి, జెన్కోకి పోతుంది. ఎవరికి అమ్ముకున్నది సింగరేణి సంస్థ? ఎక్కడ స్కామ్ జరిగింది మీరు చెప్పండి. మీకు నిజంగా చేతనైతే, మీరు ప్రభుత్వంలో ప్రతిపక్షంలో నాయకులు ఉన్నారు కదా, మీకు నిజంగా చేతనైతే మీరు చెప్తున్న లక్షల టన్నుల బొగ్గును ఏ వరకు అన్నారు చూపెట్టండి. మీకు దమ్ముంటే మేము చెప్తున్నాం, బొగ్గు ఉత్పత్తి లెక్కల్లో తప్పులు రాయొచ్చు, కానీ స్కామ్ అనేది జరగలేదు. సింగరేణి సంస్థలు ఒక్క లారీ బొగ్గు బయటకు సక్రమంగా బొగ్గుపోతే లారీలను ఆపి రోజుల తరబడి బ్లాక్ లిస్ట్లో పెడుతుంది సింగరేణి యాజమాన్యం. అలాంటి దొంగ పని చేసే పరిస్థితి కోల్బెల్ట్లో లేదు. ఇంకా వేరే స్కామ్ ఏదన్నా మీరు అన్నట్టు జరిగితే జరగవచ్చు. బొగ్గు స్కామ్ విషయంలో సింగరేణి కార్మిక సంఘాన్ని, సాంబశివరావు గారిని, సింగరేణి యాజమాన్యాన్ని కూడా మీరు ఇట్లా తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం మంచిదిగా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘం గెలిచిన తర్వాత అనేక పోరాటాలు చేస్తూ, ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ సహకరించిన కారణంగా చివరికి ఇదే ప్రభుత్వం మీద, మీరు చెప్తున్నదే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నామని, ఇదే ప్రభుత్వం మీద సమ్మె నడిచిన చరిత్ర మాది. మీరున్నప్పుడు సమ్మె చేసినాం, ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం. మీ మెడలు వచ్చి 10 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల పాటు మీరు నోరు మూసుకొని కూర్చుంటే మీ మెడలు వంచి 2 సార్లు సమ్మె చేసి డిపెండ్ ఎంప్లాయ్మెంట్ చేయడం కోసం అగ్రిమెంట్ చేసినాం. మేము చేస్తే కదా డిపెండ్ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ అయ్యి వచ్చింది. మీ ప్రభుత్వం సమ్మె చేయకుండా పోరాడకుండా ఇచ్చిందా? మీరు డిపెండ్ ఎంప్లాయ్మెంట్ ఊసెత్తిరా? కనీసం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని చెప్పి మీరు మాట్లాడింది కదా, ఎందుకు పరిష్కరించలేదు? మీరు పరిశ్రమపోతే కదా ఇప్పుడు సమస్య కూర్చున్నది. కాబట్టి హరీష్ రావు లాంటి వాళ్ళు చెప్పారు స్కామ్ల గురించి, కొంత సమాధానం చెప్తూ ఉన్నారు. అయ్యా, తెలంగాణ ఉద్యమానికి ముందు స్టిప్పలు వేసుకొని తిరిగిన వాడు నువ్వు, మరి రాజకీయ నాయకులు చెప్తారు. మరి నీకు 100,000 కోట్ల రూపాయలు ఆస్తి ప్రయత్నం ఫామ్ హౌస్ ఎట్లు వచ్చినాయి చెప్పు. నువ్వు చేసిన స్కామ్లు ఏమి మరి బయటపెట్టు. సాంబశివరావు కోట్ల రూపాయలు సంపాదించండా? సాంబశివరావు పేరెత్తి అర్హత నీకుందా అని అడుగుతున్నాం. ఫామ్ హౌస్లు ఉన్నాయా? బిల్డింగ్లు ఉన్నాయా? ఆస్తులు సంపాదించండా? అబద్ధాలు చెప్తున్నాడా అసెంబ్లీలో? కాబట్టి అర్హత లేని వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు, కవిత లాంటి వాళ్ళు సింగరేణి కార్మిక క్షేత్రంలో రావడమే తప్పు. ఎందుకంటే మీరు పీజీపీ చేసి మీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 26,000 కోట్ల రూపాయల ప్రభుత్వ కంపెనీ డబ్బుల్ని ఇవ్వకుండా ఆపి ఇవాళ అది 56,000 కోట్ల రూపాయల అప్పుగా కూర్చుంటే సింగరేణి విలువెల్లి ఆడుతున్నది. ఇప్పుడు చేతిలో డబ్బులు లేక, పనిముట్లు కొనలేక, సేఫ్టీ పరికరాలు కొనలేక, కొత్త మెషినరీ కొనలేక, జీతాలు సకాలం ఇవ్వలేక కంపెనీ అపసోపాలు పడుతున్నది. దీనికి ప్రధాన కారణం మీ ప్రభుత్వమే. గతంలో తెలంగాణ రావడానికి ముందు ఏ కాంగ్రెస్ ప్రభుత్వమో, టీడీపీ ప్రభుత్వమో, ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని మా దగ్గర డబ్బులు ఆపలేదు. మీ ప్రభుత్వం కారణంగా 26,000 కోట్లు నువ్వే కొట్టినావు. ఇప్పటిదా కాంగ్రెస్ పార్టీ అదే పనిచేస్తున్నది. మిమ్మల్ని ఇద్దరిని బొగ్గు క్షేత్రంలో రాయడం తప్పు. సింగరేణి కార్మికులు నిలదీసి ఓ రోజు వస్తుంది. ఇప్పటికి మిమ్మల్ని ఓడించి మీ పనితనం మంచిగా లేదా కోల్బెల్ట్ హీరో ఎవరిని గెలిపియకుండా మిమ్మల్ని అందరూ ఓడించినాం. కాబట్టి ఎవరి మెప్పు కోసమో, మీ రాజకీయ ప్రయోగాల కోసమో కోల్బెల్ట్లోకి వచ్చి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు. న్యాయబద్ధంగా మాట్లాడండి, మర్యాదగా మాట్లాడండి, నిజాలు తెలుసుకోండి. లేని కుంభకోణాన్ని, లేని బొగ్గు కుంభకోణాన్ని చెప్పి
మీరు ఎవరిని సంతృప్తి పరచాల్సుకున్నారు? మీరు కాంగ్రెస్ పార్టీ ప్రధానం చేసుకుని చేసుకోండి, కానీ బొగ్గు విషయం ఎందుకు మాట్లాడుతున్నా అడుగుతున్నాం. మీ మీ ఆరోపణ నిజమైతే ఈ స్కామ్ చేయడానికి బొగ్గు ఎవరికి అమ్మేదో చెప్పండి, చూపెట్టండి. ఏ సంస్థ ఉన్నది, ఏ వ్యక్తి ఉన్నదో చూపెట్టండి. కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి